ఏమయ్యా ఒంటి నిండా దెబ్బలు? ఇదే చప్పట్లు కొట్టేసరికి దెబ్బలు తగిలింది. చప్పట్లు కొట్టిన దెబ్బలు తగులుతాయా? అప్పుడు 10వ ఫ్లోర్ లో వేలాడుతున్నాలే 10వ ఫ్లోర్ లో ఎందుకు వేలాడుతున్నావా? సరళను కలవడానికి వెళ్ళా. సర్లని కలవడానికి వెళ్తే 10వ ఫ్లోర్ లో ఎందుకు వేలాడుతున్నావు? దానికంటే ముందు వాళ్ళ నాన్న వచ్చి కలిసాడు, అందుకని అలాడే. సర్లే, ఇక నుంచి నీ మాట మాత్రం నేను విన్నబ్బా. ఏమయ్యా నేనేమన్నాను? నువ్వేమన్నావు? మనిషి అన్నాక జీవితంలో ఎత్తుకెళ్ళాలన్నావా? నేను సుజాతను ఎత్తుకెళ్ళా, కొట్టారు. మొన్న ఇంకా అమ్మని ఎత్తుకెళ్ళా, కొట్టారు. అది కాదయ్యా, నేను అంది హైట్ పైకి వెళ్ళాలని. పైకే తీసుకెళ్లేదాన్ని అయినా కొట్టారు. నీకు చెప్పి వేస్ట్ అయ్యాను. సరే వదిలే. ఇక్కడ ఇంత పెద్ద సెట్ గాలాడట్లేదు. ఇప్పుడు మనకి KGF 2 లో పైన హెలికాప్టర్ పెట్టి హీరోయిన్ కోసం ఫ్యాన్ పెడతారు కదా, అవును. అలాంటిది మనకు కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు అక్కడంటే ఓన్లీ అప్పడాలు ఎగిరాయి, ఇక్కడ మొత్తం అప్పడమే మిగిలిద్ది. సరే సరే, నాకంటే తలకాయ ఉంది కాబట్టి ఏ ఒకటి ఎగురుతాయి. అసలు తలకాయ నేలలో ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళని ఇద్దరిద్దరుగా పిలువు. ఓకే, లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ జోడీ. నవ్య, స్కెడ్యూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్తావు కదా, అత్తయ్య గారిని అడిగా అని చెప్పి. అదేదో అత్తయ్య గారిని అడగచ్చు కదా, అమ్మమ్మ కింద చెప్తున్నావు. సరే విను రవి, నేను నీకోసం నా గుండెలో గుడి కడితే నువ్వేం చేస్తావు? ఏముంది, ఆ గుడి ముందు కూర్చొని చెప్పులు ఏరుకోవడమే. మరి నేను నువ్వు ఆల్రెడీ చెప్పే కదరా, మళ్ళీ ఏరుకోవడం ఎందుకు? ఏ భయ్యో, ఈ పంచులని కరెక్ట్ కాదు భయ్యా. మరి ఏంటి? మా జోడీ సంగతి, మా ప్రేమ వాల్యూ మీకు తెలియట్లేదు. మాది ఎంత స్వచ్ఛమైన ప్రేమ తెలుసా? అలాంటి వాళ్ళకి టెస్ట్ పెట్టాల్సింది నువ్వు. ఇప్పుడు చుట్టూరా కరెంట్ పోయిందా? ఓకే, చీకటిగా ఉంది చుట్టూరా, మీ ఇద్దరే ఉన్నారు, ఏం చేస్తాను? అంటే చుట్టూ కరెంట్ పోయింది అంటున్నారు, మేము ఇద్దరే ఉన్నాం అంటున్నారు, పక్కన అమ్మాయి ఉంది కదా, అలా దగ్గరికి వెళ్తాను, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అగ్గిపెట్టుందా అని అడుగుతాను. నువ్వేం మగాడివిరా, చుట్టూ చీకటి, పక్కన అమ్మాయి, ఎవరైనా అగ్గిపెట్టి అడుగుతారా? మరి ఏం అడగాలి? లైటర్ అడగాలి. నువ్వేం మగాడివయ్యా, నా దగ్గర అగ్గి పెట్టి గానీ లైటర్ గానీ ఎందుకు ఉంటది? నువ్వు బయట బీడీలు తాగుతావు తాగుందా? వీళ్ళిద్దరు ఓకే, కొత్తగా ఇంకో ఇద్దరు వచ్చారు కదా. You mean that beautiful ladies? Yes. Okay, let's welcome the two beautiful ladies. Come on baby, let's go on the bullet. On the velo paadukundam duet. Come on baby, let's go on the bullet. On the velo paadukundam duet. Welcome, beautiful entry, super. ఇదిగో భయ్యా, చెప్పాను కదా లేడీస్. అదేమో బొచ్చు పీకేసిన కోడిలో ఉంది, ఇదేమో పెద్ద జాడీలో ఉంది. వీళ్ళు లేడీస్, వీళ్ళు నీలాగే తోటి టీమ్ లీడర్ వాళ్ళు. ఆయనకి అద్దాలు వేసుకోవడం వల్ల కళ్ళు కనిపించట్లే, బయర్లు గమ్మి. ఎలా బతుకుతారా మీరు? ఢీకి కొత్తగా వచ్చామని చెప్పి పంచలేస్తున్నావా? ఇప్పటి నుంచి చూడు, కుమ్మేస్తా. నేను దున్నేస్తా. నేను ముందు కన్నేస్తా, ఆ తర్వాత తినేస్తా. కాదు సార్, ఇప్పుడు 9:35 ఇంకా ఇప్పుడే సార్ షో స్టార్ట్ అయింది కదా సార్. మీరేంటి సార్ ఇలా అయిపోయారండి సార్, ఏం చేసి వచ్చారు? యమదొంగ చూసావా? జింక వెనక పులి పరిగెత్తేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎన్టీఆర్ గారు షాట్ పడిద్దా? అవును. అప్పుడు ఎన్టీఆర్ గారు జూలు చూసావా? ఇదే అది. ఈ దరిద్రాలు ఇనే కంటే వెళ్ళి కూర్చుంటాం భయ్య. థ్యాంక్ యూ. అందరికి నీ మీద ఎంత క్లారిటీ ఉందంటే, నువ్వు ఇట్లా ఎన్టీఆర్ గారు ఇట్లా హెయిర్ అని అందరు వెళ్ళిపోయారు చూసావా? బాగా వచ్చారా, వేస్ట్ లేగొద్దు. 1 వీక్ అయింది వచ్చి, ఇద్దరు బావలు ఉన్నారు, అసలు కనీసం మరదలకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఆది గారు వారానికి అడుగుతున్నారు, 26 వారాలు అయింది. ఒక రోజ్, ఒక చాక్లెట్, అసలు మరదల్ని ముద్దు చేద్దామే. కాదండి, నేను ఒక విషయం చెప్తాను, ఆగండి. రోజుకి ఎవరైనా రోజు ఇస్తారా? ఇంత క్యూట్ గా ఉన్న స్వీట్ కి ఎవరైనా స్వీట్ ఇస్తారా? ఇవ్వగలరా? అన్నయ్య ఎందుకు పడిపోయాం అంటూ మీది 1 వీక్ అయింది, మొత్తం వీక్ అయింది. కాదు, వచ్చి వారం అయింది. అరే మీ బావలు ఉన్నారే ఇక్కడ, సరదాగా వాళ్ళ కోసం ఏమైనా తీసుకొద్దాం అని. మేము వచ్చిందే మీకోసం, మళ్ళీ మీరు సెపరేట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు. అన్నయ్య ఇప్పుడు ఏంటి, నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఇట్రా ఫస్ట్, అన్నిటికీ తుత్తుతో దూరుతావే, ఇందులో మాత్రం హెల్ప్ చేయవురా?
మీకేం కావాలయ్యా? మా చెల్లెలు మీకు నచ్చాలంటే ఏం కావాలి మీకు? ఈసారి యాజ్ విన్నింగ్ టీమ్ లీడర్ గా Yeah. లూజింగ్ టీమ్ లీడర్స్ ఇద్దరిని ఒక సాంగ్ పెర్ఫామ్ చేయమనండి. ఇది బాగుంది, డీల్ ఓకే. రండి. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా, ఊ అంటావా అమ్మావా. తెల్ల తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, ఓయ్ ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పెర్ఫామ్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిన్న పిల్లకి చిన్నదాని మీదే కష్టంగా ఉంటే పెద్దవాళ్ళకి పెద్దదాని మీద ఇంకా కష్టంగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆది రవికృష్ణ ఇప్పుడు వీళ్ళు సరదాగా దీని మీద ఎగురుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు పాటలు బాగా పాడతారు, ఒక్కొక్కరు ఒక పాట పాడుతూ ఉంటారు, దాని మీద ఎగురుతూ ఎలా ఉంటుంది సార్? శ్రోతల కోసం ఇప్పుడు అద్భుతమైన గాన విభవరి. ఒకళ్ళు పాడుతున్న సేపు ఇంకోళ్ళు ఎగురుతూ ఉండాలి, ఇంకోళ్ళు పాడుతున్న సేపు నువ్వు ఇంకోళ్ళు ఎగురుతారు. ఇది టాస్క్. ఫస్ట్ నేను పాడతా. రెడీయా నువ్వు? ఏమండి ఇంట్లో మీరు గెలకాలి. ఇంట్లో నేను గెలకాల ఇందులో నేను గెలవాలి. గెలవాలి. సార్ రెడీ? మీరు రెడీ? రెడీ రెడీ. రవి నువ్వు నాన్ స్టాప్ ఆయన పాడేందర ఎగురుతూ ఉండాలి. డాడీ కొంచెం స్లోగా చేయండి, ముందే మార్చేద్దామని అనుకున్నాం, మార్చేస్తాం మళ్ళీ. పడితే మీరు మార్చేయటం కాదు, నేను మార్చుకోవాలి చాలా. రెడీ 3, 2, 1 ఆది గారు సాంగ్. వల్లంకి పిట్ట మెల్లంగా రమ్మంట, చిన్నారి పాప ఏయ్! ఏయ్! నేను ఆగుదామని ట్రై చేస్తున్నా, నువ్వే గుర్తున్నావు మళ్ళీ. నువ్వు అలా ఆగితే పిట్ట కాదు. ప్రదీప్ న్యూ సాంగ్. సామజవర గమన నేను చూసి ఆగగలన. ఏంటి సార్ remix ఆ? మనసులోన నా ఇప్పుడు రవికృష్ణ నాతో పాడాలి. నువ్వే ఓకే కొడితే తా. కొన్ని కారణాల వల్ల కాసేపు పడుకుని పడతా. నువ్వు పడుకుంటే ఇలా ఎగురుతావు తెలుసా ఇప్పుడు? అంత ఎగరంలే కానీ. రెడీ రెడీ పాడు. చెప్పారు కదా. సార్ పాట ఏంటి సార్? పాట ఒకటి చెప్పు. గాల్లో తేలినట్టుందే గుండె పేలి. పాడండి, అది పాడండి. గాల్లో తేలినట్టుందే గుండె పేల్ పేల్. సరే ఇప్పుడు మీకు సింగింగ్ అయిపోయింది. స్టేజ్ నెంబర్ 2. ఇప్పుడు మా వాడు దిలీప్ వచ్చి దీని మీద టుమ్ అని ఇలా పట్టి ఇలా నుంచుంటాడు. చూడు జాగ్రత్త చూడండి, మీరు ఎవరు కదలకండి. అంతే, అలా నుంచుంటే చాలు. ఆది చూపిస్తాడు చూడు. ఆది రా. మావాడు కొంచెం టఫ్ చేస్తాడు చించిని చేయడం, అందుకని. మహాలక్ష్మి చేస్తుంది. మహాలక్ష్మి దా. ఓ అలా వెళ్ళాలా అది? భయ్ అర్థమైందా? ఒకసారి అందరికి హాయో బాయో చెప్పే. శ్రద్ధ మేడం ఏమన్నా ఇచ్చేదంటే ఇప్పుడే ఇచ్చాను మేడం, దాని తర్వాత నేను కష్టంగా ఇస్తారా? నువ్వు కానీ ఫస్ట్. 1, 2 అంతే అయిపోయి. సూపర్. నాకంటే కలిసి వచ్చింది కానీ నీకేం బయటకు వస్తాయో మరి. ఇగో చేస్తే నవ్వేసం ఇది ఇస్తా అన్నారు కదా ముందు. ఇవ్వండి ఇవ్వండి మేడం. పాపం బాబు ఇక పద్ధతి కామెడీలో వద్దు, ఇంకా చాలా సీరియస్ గా మనస్ఫూర్తిగా నా ఇజ్జత్ నిలబెట్టావు. ఇప్పుడు ఆది కనుక సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తే గిఫ్ట్ నేను ఇప్పిస్తాను. రెడీయా? అన్న చేయటం ఫిక్స్, రాసి పెట్టుకోండి. అది అన్న చేస్తాడు. 1, 2, 3 ఏయ్ జంప్. ఏయ్
ఇట్టించే దూకి మళ్ళీ ఇట్టేట్లా ఉంటావు అటుంటావు కదా. శ్రద్ధగా చేయలేదు నేను. వన్స్ మోర్ ఇదే కాదు కరెక్ట్ గా చేయాలి. మళ్ళీ సార్ ఇప్పుడు ఇటు ఉండాలి సార్. నీకేదో ప్లాన్ చేశారన్నా? ఎన్నిసార్లు చేస్తే టైర్డ్ అవుతుంది అంతే, ఏం జరగదు అక్కడ. కాదు మేడం, ఆ ఫుల్ మూమెంట్ రాలేదు కదా, కొంచెం అన్న ఏదన్నా కొంచెం రాదు ఇప్పి రాదు ఈ ఎపిసోడ్ లో రాదు అది. రాదది అది పని ట్రై చేశాడు కదా. దా. అది నీకేం కావాలి నాకు తెలుసు కదా. దా, దా. నాకేమో అది.